వెల్కమ్ డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. హ్యాపీ టు పార్టిసిపేట్ ఓపెన్ హార్ట్ ఆర్కే. థ్యాంక్ యూ. చాలా మంచి నేమ్ చక్కగా ఇచ్చినారు. ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో నైస్. ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. మీరు అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తే ఏంటంటే బాగా మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అసలు అంటే మీరు ఎక్కడ నేటివ్ ఏంటి, మీరు ఎంతమంది పిల్లలు, మీ ఫాదర్ ఏం చేసేవారు? మేము అరగొండ అని చిత్తూరు డిస్ట్రిక్ట్లో చిన్న గ్రామం లేదు, పెద్ద గ్రామం అనుకోండి. ఫాదర్ ఊరికి పెద్ద రైతు, భూస్వామి ఇలాంటి భూస్వామి. వారు ముగ్గురు బ్రదర్స్. మా ఫాదర్ ఎల్డెస్ట్ బ్రదర్. ఓకే. అతనికి ఇద్దరు యంగర్ బ్రదర్స్ ఉండేవారు. చిన్న అతను పాలిటిక్స్లో ఉన్నారు, రాజారెడ్డి అని. మా ఫాదర్ ప్యూర్లీ యూస్ టు మేనేజ్ అగ్రికల్చర్, అదర్ మ్యాటర్స్. మేము 3 brothers and 4 sisters. ఓకే, మొత్తం 7 మీరు. 7 3 brothersలో 2 brothers ఇప్పుడు లేరు. సిస్టర్స్ పెద్దవాళ్ళు అందరికన్నా? నేను చిన్నవాడు, బ్రదర్స్లో చిన్నవాడిని. నాకంటే 2 చెల్లెలు చిన్నవాళ్ళు అనమాట. ఓకే, మిగతా అంతా. అయితే ఇది మేమే కాకుండా మా కుటుంబం చాలా పెద్దది. ఎందుకంటే మా ఫాదర్ 2 brothers, వాళ్ళకు 4 sisters, వాళ్ళ చిల్డ్రన్, మా చిల్డ్రన్, మేము ఒక్కటిగా పెరిగినాము. దాదాపు మీరే ఒక ఊరు అయిపోతారు. ఆ ఇల్లే అంటే ఉమ్మడి కుటుంబం. మా ఉమ్మడి కుటుంబం. మేము ఉదయాన్నే మాకు పండుగ అంటే వేరే ఎవరిని పిలవలేదు, మేము కూర్చుంటే చాలు. సో దాదాపు 100 మంది అయిపోతారు. 100 మంది ఈజీగా. కాబట్టి చాలా నిజమైన ఫీలింగ్, జాయింట్ ఫ్యామిలీ ఫీలింగ్, అనుబంధాలు చిన్నప్పటి నుంచి పెరిగినాము. అదే ఇప్పుడు కూడా. కాబట్టి అలాంటి అనుబంధంతో పెరిగాం అన్నమాట. అరగొండ గ్రామంలో అప్పుడు మాకున్నది స్కూల్ 3rd standard వరకు. అక్కడ ఆ స్కూల్లో ఊరికే పేరుకున్నామని, కానీ ఆ మాస్టర్ వెంకోబరావు అని ఇంటికి వచ్చి మాకు కోచింగ్ ఇచ్చేవాడు. మా స్కూల్ ప్రారంభమైంది 1st standard, అంటే 6th standard. అదే మాకు మొట్టమొదలు అడిగి పోయి ఎంట్రన్స్ రాసి, ఇక్కడ ఇంట్లో అరగొండలో ట్యూషన్, అక్కడికి పోయి ఫస్ట్ ఫామ్ ఇట్లాంటి 6th standardతో మొదలుపెట్టాం. అక్కడనే చిత్తూరులోనే హై స్కూల్ పాస్ అయిన తర్వాత, ఈ చిత్తూరులో పాస్ అయినప్పుడే చాలా ఒక దృఢమైన కోరిక ఎందుకు వచ్చిందంటే, మనం యూఆర్ సంథింగ్ అనే ఫీలింగ్ అప్పటి నుంచి ఉందన్నమాట. నాకే కాదు, అందరూ కుటుంబ సభ్యులంతా చేరి మేము ఏమి చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అండ్ అది కాకుండా ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. ఒక 9 years అల్లుడు అనమాట. అప్పుడు గాంధీ గారు వచ్చినారు చిత్తూరుకి. వారితో నడిచినాం. వారితో నడిచి సినిమా థియేటర్లో లెక్చర్ ఇచ్చిన తర్వాత మేము బయట వస్తానే పోలీసు తీసుకెళ్లి జైలు దోసినారు. పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఒక అర్ధగంటలో మా గ్రాండ్ ఫాదర్ వచ్చినాడు. తిప్పుతున్నాం, సబ్ ఇన్స్పెక్టర్ అందరిని వదిలేసినాడు. అలాంటి ఇది చిత్తూరు మా స్కూల్ డేస్ అందరితోనూ ఇప్పటికి కూడా క్లాస్మేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాకు ఒక విధమైన అనుబంధం ఉందన్నమాట. సో దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ దట్ వీ హ్యాడ్. ప్లెజెంట్ బట్ దట్ స్టాండింగ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఇవన్నీ డెవలప్ అవడానికి ఇవన్నీ కారణం అవుతాయి. అది అయిన తర్వాత వాతావరణం క్రిస్టియన్ కాలేజ్ చేరినాను. అప్పుడు ఇంటర్మీడియట్ అనమాట. ఇప్పుడు +2 అంటారు, అప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మా ఫాదర్ ఏమంటే, నువ్వు బిజినెస్ మ్యాన్ కావాలి, మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ మ్యాన్. నేను అదే క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీది చాలా డబ్బున్న కుటుంబం, పెద్ద కుటుంబం కూడా. పెద్ద కుటుంబం. మీ ఫాదర్కి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా చాలా పలుకుబడి ఉండేది. అంటే ఎవరు అంటే ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చినా ఇంటికి మొదలు రావాలి భోజనం. ఏ డిఎస్పీ వచ్చినా ఫస్ట్ భోజనం అరగొండలో రాఘవరెడ్డి గారి ఇంట్లో భోంచేయాలి. అలాంటి ఆ బ్యాక్గ్రౌండ్. సో ఆయన బిజినెస్ చదవాలి, చేయాలి అని. సో ఆయన తృప్తి కోసం నేను జాయిన్డ్ ప్రెసిడెన్సీ కాలేజ్లో బీఎస్సీ ఆనర్స్ చదువుకోవాలని జాయిన్ అయినాను.
జాయిన్ అయిన తర్వాత ఆ సంవత్సరం మెడికల్ కాలేజ్ అడ్మిషన్ కొంచెం డిలే అయింది. ఓకే. ఈ ఎన్జిఓ ఇదైన తర్వాత స్ట్రైకులు ఇట్లాంటివి ఉంటాయి. అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే రాయలసీమలో టాప్ అయినది, టాప్ సెలెక్షన్ వచ్చింది. సరే పోయి ఫాదర్తో చెప్పినాను, నాకు ఇష్టం లేదు, నువ్వు రాసినావు, నువ్వేం ఫస్ట్ అన్నావు కాబట్టి నీకు ఇష్టం అనుకున్నాను, కాబట్టి జాయిన్ కాను. జాయిన్ అయినాను. తమాషా ఏమంటే నేను పాస్ అయ్యి హౌస్ సర్జరీ చేస్తున్నాను. ఒకరోజు ఇంటికి వెళ్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు, మా అబ్బాయి మెడికల్ కాలేజ్ చదువుతున్నానండి. నేను చెప్పినా, నాన్న మీరు ఇంకా మర్చిపోలేదు, నేను బిజినెస్ చేయాలి, డాక్టర్ కాకూడదని. నిష్ఠూరంగా అన్నారన్నమాట. అంత ఇంట్రెస్ట్ తీసుకున్నావు. అదే బిజినెస్ అయినంటే ఇప్పుడు దాని బట్ డూయింగ్ ఇంకేం బీకామ్ చేస్తున్నావా, బీకామ్ చేసిన తర్వాత ఇంకేమన్నా చేస్తున్నావా, ఫారెన్ పోతున్నావా అని అడిగేవాడు. సో అలాంటి అయిన తర్వాత ఎంబీబీఎస్ అయ్యి స్టాన్లీ మెడికల్ కాలేజ్లో చేరాను. కాలేజ్ డేస్లో ఎప్పుడైనా గొడవలు పడ్డారా? గొడవలు అంటే బట్ త్రూ అవుట్ కాలేజ్ డేస్ వీ హ్యాడ్ ఎ వెరీ వండర్ఫుల్ యాక్టివిటీస్. At no stage in school we were naughty and nice. And when in college, every single year I had some position or the other. Like for example, Christian college అదేటప్పుడు తెలుగు ఆర్ట్స్ అసోసియేషన్ ఫామ్ చేసాం, దానికి సెక్రటరీగా ఉన్నాను. రహమాన్ అని ప్రెసిడెంట్. ప్రతి ఒక్కరు ఆ రోజుల్లోనే ఈ సినిమా యాక్టర్స్ అందరికీ నాగేశ్వరరావు మాకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు, అంజలి దేవి సపోర్ట్ చేసేది, ఒక మెడల్ ఇవ్వటము, ప్రోగ్రామ్కి రావటము, అన్ని కాలేజెస్లో కాంపిటీషన్స్ పెట్టి వీ యూస్ టు బి వెరీ యాక్టివ్, డూ సమ్ యాక్టివిటీ ఆర్ ద అదర్. Then when I went to Stanley Medical College, there again I was college secretary. First medical exhibition అనేది మొదలుపెట్టింది నేను స్టాన్లీ మెడికల్ కాలేజ్ సెక్రటరీగా ఉండేటప్పుడు. ఫస్ట్ మెడికల్ ఎగ్జిబిషన్. దెన్ ఇంకో జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు ఆయన పోయి రిక్వెస్ట్ చేసినాను స్టూడెంట్స్కి అడ్రస్ చేయమని. అండ్ దేర్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఎ యూనియన్ అని. ఆయన కోప్పడ్డాడు, యూనియన్ ఇది, వాట్ ఈస్ దిస్ యూనియన్, యూ పీపుల్ మస్ట్ రీడ్ అండ్ దెన్ సీ హౌ యూ ప్రోగ్రెస్. అట్లా అంటే యూనియన్ ఇస్ నాట్ ఫర్ ఫైటింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, యూనియన్ ఇస్ టు సీ హౌ వీ కెన్ improve the activities of the various colleges and what we can do in this association. Sorry, all right, you form next time when I come, I'll address. So all over I formed a college, intercollegiate association. And instead of my becoming president, I asked for Arvindakshan ani, law college president. Andaru enti Dr. Reddy, you formed it and you are not there. So finally when Nehru came, they insisted that I only should welcome him. So he spoke very well. అది అయిన తర్వాత వారిని అడిగినాను, ప్రతిరోజు ఒక ఫారిన్ డెలిగేషన్ మేము ఇన్వైట్ చేస్తున్నాం, ఇండియన్స్ కూడా పంపించాలి మీరు ఫారిన్కు, ఇండియన్ స్టూడెంట్స్ను అని అంటే మాకు ఒక పెద్ద ట్రిప్ ఇచ్చినాడు. ఎక్కడికి? టు శ్రీలంక. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ అస్ ఎ స్మాల్ అమౌంట్ టు సెండ్ an official delegation. So I led the delegation. Next year I became the Secretary General of the Intercollegiate Union. And we did a number of activities, so cultural activities kani, then how to promote the relationship between the arts and science and the medicine. How do we all interact? How do we build and how do we ఇప్పుడు ఆ నెహ్రూ గారు చెప్పినట్లు మనం స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ చేయట కన్నా క్యాన్ వీ డూ సంథింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, మంచి చేయడానికి ఏమైనా చేయాలని, అలాంటివన్నీ నంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి ఐ లెడ్ ఆల్ దోస్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, 2 డైనమిజం ఉంది, 3 మెరిట్. సో ఈ 3 ఉన్నప్పుడు ముఖ్యంగా ఏమంటే ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. అదే ఉన్నప్పుడు ఈ 3తో పాటు చిలిపి పనులు కూడా ఉంటాయి. చాలా చేసాం. అదే అవి ఏమున్నాయి చెప్పండి, కొన్ని చిలిపి పనులు ఏం చేశారు చెప్పండి. ఎందుకంటే ఈ 3 ఉన్న వాళ్ళకి నేను చిలిపిగా లేను అంటే ఎవరు నమ్మరు, ఒప్పుకుంటారు కదా. ఆ ఏజ్లో ఏమేమి నాటి థింగ్స్ చేయాలో అవన్నీ చేసాం అనుకోండి. అది ఇక్కడ చెప్పాలి. బట్ కాల్డ్ ఓపెన్ హార్ట్ కదా. ఇట్ వాస్ నైస్, వీ ఎంజాయ్డ్. I had a Triumph motorbike.
motorbike boys, we used to go into Queen Mary's College and have fun. Very, So whatever girls you do in that. అక్కడ గర్ల్స్ ఉండేవాళ్ళ It's a famous college. Queen Mary's College, #1 ladies college. All the upper end. సో అక్కడికి వెళ్ళి బీటేస్తుండేవాడు. సో ఇవన్నీ సహజం కనుక. Yes, I think it's all part of that youth. Yes. That youth and to let off. But when it came to the other side of it, the basic education, I never missed it. అదే నేను అందుకే ఈ మూడు కూడా మీరు ఎక్కడ బ్యాలెన్స్ తప్పలేదు, వాటిని బ్యాలెన్స్ చేసుకున్నారు. It was a very memorable thing. Whereas on one side, I used to read. And cleverly I used to read starting at 10 o'clock till 4 o'clock. So, అందరు పీజీ చేయాలనుకున్నాం. పీజీ చేయాలనుకుంటే నేను పీజీకి అపియర్ అయినాను. నేను అనుకున్నాను ఇంకేంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకంతా నేను సమాధానం ఇచ్చినాం, నాకు తప్పక సీట్ రావాలనుకున్నాను. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సీట్ రాలేదు. నాకు దీంతో పోయి చాలా కోపడ్డాను. వై ఐ షుడ్ నాట్ బి సెలెక్టెడ్, వై డిడ్ యూ నాట్ సెలెక్ట్ మీ అంటే సెడ్ డాక్టర్ రెడ్డి, your name did not appear at all because the quota system. A quota system whether you did bad or not good, it didn't appear at all. I'm sorry. కోటా సిస్టమ్ వల్ల రాలేదు మీకు పీజీ సీట్. కాబట్టి ఇంకా అప్పుడు అందరూ ఫారిన్లో ఎడ్యుకేషన్ కావాలంటే we all went to UK. So I went to UK. When I went to UK, I was there for 2-3 months. 2-3 నెలలు ఉన్నాను అన్నమాట. అందరినీ కలిసేవాళ్ళని. ప్రతి ఒక్కరిని కలిస్తే నేను MRCP అటెంప్ట్ చేస్తున్నాను, 5th టైం రాసినాను, 7th టైం రాసినాను, MRCs రాస్తున్నాను, 5 times ఫెయిల్ అయినాను, ఇంకొక అతను 9 times ఫెయిల్ అయినాను. అలాంటప్పుడు నాకు ఒక అమెరికాకు కూడా అప్లై చేసినాను. ఆడ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఆ కాలేజీలో హాస్పిటల్ ఉస్టర్ సిటీ హాస్పిటల్లో అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ వస్తే నేను అనుకున్నాను ఆ టైంలో అమెరికన్ మెడిసిన్ కంపారిటివ్ యూరప్ UK కంటే చాలా అడ్వాన్స్ అయింది. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. I'll probably learn better. Forget this MRCP, FRCS degrees. And I took the next flight and joined in Worcester City. It's a beautiful city. It's called the millionaire city. Okay. Little anta డబ్బున్న వాళ్ళు అందరూ మిలియనర్సే. సో Worcester City హాస్పిటల్లో చేరినాను. కొన్ని నెలల్లోనే they appreciated and then said, Dr. Reddy, you deserve to be senior resident. The next year selection లో they selected me as the chief resident. అట్లంటే ఆ రోజుల్లో ఈ బ్లాక్ అండ్ వైట్ లోకల్స్ ఇదే న్యూఇంగ్లాండ్లో వాళ్ళకి చాలా పర్టికులర్ అనమాట ఈ లోకల్స్ గురించి. So they said, no, the city commissioner, city hospital commissioner said, no, you re-advertise. Re-advertising, again they selected me. So when it went, he almost sat on the paper for 1 month to clear me as a chief resident. So one day his own brother-in-law unfortunately lost in my hospital. So I gave a statement saying, I've been asking, ఒక ఇంటెన్సివ్ కేర్ పెట్టుంటే అప్పుడే వస్తుంది అనమాట. ఇంటెన్సివ్ కేర్ పెట్టుంటే ఈ హాస్పిటల్లో ఈ పరిస్థితి వచ్చిండేది కాదని ఆయన పిలిపించి నన్ను అడిగాడు, ఏం డాక్టర్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్ మీరు ఇచ్చింది? ఐ సెడ్ ఐ మేడ్ అన్ అప్లికేషన్, $150,000 కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక 5-bed ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ వుడ్ హవ్ బీన్ సెకండ్ ఇన్ ద కంట్రీ అండ్ యువర్ బ్రదర్-ఇన్-లా వుడ్ హవ్ బీన్ సేవ్డ్ అని అంటే ఇమీడియట్గా అది శాంక్షన్ చేసి అప్రూవ్డ్ మై అపాయింట్మెంట్ యాజ్ చీఫ్ రెసిడెంట్. చీఫ్ రెసిడెంట్ చేసేటప్పుడు ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ క్రెడిట్. ఒక అమెరికన్ అక్కడి నుంచి ఫార్చునేట్లీ వియట్నాం వార్ జరుగుతూ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది candidates who were selected for Mass General for cardiology fellowship, he was drafted for the war. So suddenly I got that vacancy. So my professor recommended me. I was very fortunate. ఆ రోజుల్లో మ్యాథ్స్ జనరల్లో మ్యాథ్స్ జనరల్ #1 హాస్పిటల్ అప్పుడు. ఆ హాస్పిటల్లో రెసిడెన్సీ చేయాలంటే ఇట్స్ క్రెడిట్, అది ఆర్థికంగా ఇక్కడ $30,000 సంవత్సరానికి ఇస్తా ఉన్నారు, అక్కడ $1,200 సంవత్సరానికి. అట్లంటే అంత ఇంపార్టెన్స్ అనమాట. అక్కడికి వెళ్ళేది డబ్బుల కోసమే కాదు,
మ్యాథ్స్ జనరల్లో ఆ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. దానికోసం ఫార్చునేట్గా హ్యాడ్ ద ఫ్యూచర్ ట్రైనింగ్. బిల్డింగ్ పనికి వస్తుంది. అది అయిన తర్వాత దాన్ని ఇంకా ద చాయిస్ వాస్ ఏం చేయాలి. ఇంటర్నల్ మెడిసిన్లో ట్రైనింగ్ అయింది, కార్డియాలజీ ట్రైనింగ్ అయింది, మళ్ళీ ఎక్కడ వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ అనుకునేటప్పుడు దెర్ వాజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ గ్రూప్ కార్డియాలజిస్ట్ ఇన్ మిడ్ వెస్ట్ ఇన్ మిజోరీ స్టేట్. సరే నేను పోయి చూసాను, వాళ్ళతో అంతా మాట్లాడి వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ. ఓ యూఆర్ మ్యాథ్స్ జనరల్ ట్రైనింగ్, ప్లీజ్ జాయిన్ ఎస్ ఇన్ అవర్ గ్రూప్ అని అన్నారు. సరే అనుకొని అంతా ప్యాక్ చేసుకొని మై వైఫ్ చిల్డ్రన్ అందరిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు వెళ్తే మా వైఫ్ని చూసి శారీతో బొట్టు పెట్టుకొని ఇది అంటే నో నో నో, అది టిపికల్ మిడ్ వెస్ట్. అక్కడ ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడ చూసేవారు, శారీ లేదు ఏం లేదు. ఇండియన్స్ అంటే వాళ్ళకి బెడ్స్ ఉంటుందా, మాకు బెడ్ మీద పడుకుంటారా కింద పడుకుంటారా, ఎన్ని పాములు మేము మీద పోతాయి, అలాంటి అభిప్రాయం. ఆ స్కూల్స్ లో అలాగే చెప్తారు. మా పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివేటప్పుడు ఇండియన్ డే అంటే వాళ్ళకి బొమ్మలంతా ఇవే. ఫ్యూరియస్గా వచ్చేవాళ్ళు అనమాట. ఏంటి డాడీ, ఈజ్ ఇట్ ట్రూ దట్ స్నేక్స్ క్రాల్ అనేసి మనం పడుకుంటే, నీకు ఎప్పుడో చూసినావు, నువ్వు స్నేక్ చూసినావా అని అంటే, సరే వాళ్ళు నో అన్నారు. నాకు సరే అని అట్లే అదే స్ప్రింగ్ ఫీల్డ్లో డ్రైవ్ చేసి ఒక ప్లేస్ తీసుకొని స్టార్టెడ్ ప్రాక్టీస్. Then joined one Springfield chest hospital ఉంది. Within 2 years, I had same practice as all of the 3 doctors there had. Okay. వాళ్ళు ముగ్గురు అమెరికన్స్ ఎంత ప్రాక్టీస్ ఉన్నదో అంత ప్రాక్టీస్ నాకు వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ అలాంగ్ విత్. ఎంతకాలం చేశారు అక్కడ? ఒక 4.5 years. టోటల్ 9.5 years అమెరికాలో గడిపారు. సరే ఒకరోజు ఈ మాదిరి ఇండియా రావాలని ఎందుకు అనిపించేది అయినా నేను అక్కడ ఉండేటప్పుడు మా సిస్టర్ ఈజ్ లైక్ ఎ మదర్ టు మీ. ఆమెకు రాసేవాడిని, మా మదర్కి లెటర్స్. నేను ఇక్కడక్కడ పేపర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో పేపర్ ప్రజెంట్ చేసినాను, ఆ అవార్డ్స్ వచ్చినాయి, దీంట్లో పబ్లికేషన్ చేసినాను. యూనో దట్ ప్రైడ్ షేర్ పేరెంట్స్తో కాకుండా ఇంకెవరితో చేసుకుంటాం, సిస్టర్ అండ్ పేరెంట్స్. సో ఆయనకు కార్ అంటే చాలా ఇష్టం ఫాదర్కి. సో ప్రతి టైం న్యూ కార్ తీసినప్పుడు ఆ కార్ పిక్చర్ చేసి పంపించేవాడిని. ఫైనల్ డే వెన్ ఐ బాట్ దిస్ సూపర్ డీలక్స్ కార్, ఐ పుట్ ద చిల్డ్రన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, టుక్ దట్ పిక్చర్ అండ్ సెంట్ ఇట్. ఇది చూసి చాలా సంతోషపడతాను అనుకున్నాను. బట్ ఆ పిక్చర్ నా లైఫ్నే ట్రాన్స్ఫార్మ్ చేసింది. ప్రతిసారి ఏం చేసేవాడు, లెటర్ అంతా ఏజెంట్ రాసేవాడు అనమాట. మహారాజు శ్రీ రాఘవరెడ్డి గారు మీకు సందేశం అని పంపించారు. ఆ రోజు ఆయనే రాశారు. నీ ఉత్తరాలు వస్తే ప్రతి ఉత్తరం ఇద్దరు సంతోషపడుతున్నాం. అట్లా అంటే మా మదర్, ఆయన ఫాదర్. ఇదే నువ్వు అక్కడ చేసేది ఇక్కడ నువ్వు చేసి మన దేశంలో వాళ్ళు సంతోషపడితే ఎలా ఉంటుంది, వాళ్ళకి మేలు కలిగితే ఎలా ఉంటుంది అని ఒక రమ్మని రాయకుండా ఇండైరెక్ట్గా చెప్పినాడు అనమాట. సో మా వైఫ్ పక్క చూసాను. వైఫ్ సెడ్ ఐ థింక్ వీ షుడ్ గో, మనం పోవాలి. సరే ఇమీడియట్లీ అగ్రీడ్. బట్ ఫార్చునేట్లీ మై గట్ చిల్డ్రన్, దిస్ 4 children. ఆ 4 children వాళ్ళు దే వర్ టూ యంగ్ టు అబ్జెక్ట్. 7 to 11. కాబట్టి నో ఆడ లైఫే లైఫ్ ఈస్ డిఫరెంట్. అండ్ స్పెషలీ వాళ్ళు ఇండియాలో చూసింది దానికి డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి లేదు మేము రాము, మేము ఎక్కడ ఉండాలి అని చెప్పేవాళ్ళు. అయితే ఆ వయసులో ఉన్నారు కాబట్టి, గర్ల్స్ కాబట్టి, మేబీ ఇఫ్ ద 11-year-old బాయ్ అయితే he might have said, no dad, if you want you go, I want to stay back here. కాబట్టి వాళ్ళు అభ్యంతర పెట్టలేదు. 4 months తిరిగి వచ్చేసినాం. ఫస్ట్ డేనే, సెకండ్ డే కాలేజీకి వెళ్తే మా ప్రొఫెసర్ ఆయన, నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు అనమాట. ఒక 3 days ఉండాలి నా దగ్గర, 5 days ఉన్నాడు. వి సా ద లైఫ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, ద కార్స్, ఎ బోట్ ఆన్ ద లేక్,
ఆ ఏరియాలో నంబర్ ఆఫ్ లేక్స్. అవును. సో అందరు చాలామందికి లేక్లో ఒక హౌస్, ఒక బోట్, అట్లీస్ట్ బోట్ అనే వీకెండ్స్ ఎంజాయ్ చేయటం. సో ఆయన అవన్నీ చూసి లైఫ్ స్టైల్ చూసి, వై డిడ్ యూ కమ్ బ్యాక్ హియర్ యూ ఫూల్. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం రతిమల్ సుబ్రహ్మణ్యం, he said you are a fool, you go back, you can't make 100 rupees here. సో నేను చెప్పిన, నేను 100 రూపీస్కి రాలేదు, టు ప్లీజ్ మై డాడ్స్ విష్. ఆయన కోరిక నెరవేర్చడానికి నేను ఇండియాకి తిరిగి వచ్చాను, డబ్బు కోసం నేను తిరిగి రాలేదు అని కంటిన్యూ చేశాను. సో హాస్పిటల్ ఆనరీగా, నేను ఒక చిన్న హాస్పిటల్ పక్కనే ఇంటి దగ్గరనే ఒక నర్సింగ్ హోమ్ ఒకటి ఓపెన్ చేశాను, హెచ్ఎం హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అని. దాంట్లో ఐ టుక్ ఏ రూమ్. గ్రాడ్యువల్గా 1 month, 2 months, 6 months, 1, 2, 3, 4 పేషెంట్స్ చూసేవాడిని. బై 2 years ఐ బికేమ్ వెరీ బిజీ. బై 3-4 years ఆ కంప్లీట్ ఆ నర్సింగ్ హోమ్ ఉండే పేషెంట్స్ అంతా ఓన్లీ మై పేషెంట్స్. ఎందుకంటే ఐ హ్యాడ్ టోటల్ ఫెసిలిటీ ఫర్ హార్ట్, ఫస్ట్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ ట్రెడ్మిల్, ఆ రోజులు ఎక్సర్సైజ్ చేసే మెషిన్, ఫస్ట్ మెషిన్, ఆ ఎకో కార్డియోగ్రామ్, ఇవన్నీ ఏమేమి నూతనంగా హార్ట్ కొనేది. అండ్ మై ఇమీడియట్ కాంటాక్ట్, ఎవ్రీ ఇయర్ ఫారిన్కి వెళ్ళి ఐ యూస్ టు అప్గ్రేడ్ అండ్ కాంటాక్ట్ విత్ మై కొలీగ్స్, ఫారిన్ కొలీగ్స్. అలాంటికి ప్రతి ఒక్కరూ సెకండ్ ఒపీనియన్ కావాల్సి ఉంటే నాకు వచ్చేవాళ్ళు అనమాట. ఈ హార్ట్ పేషెంట్స్ అందరినీ వాళ్ళకు అపోలో హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అదే ఇక్కడ ఇలా ఈ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్ చేస్తూ ఉంటే మెడికల్గా ఒక హార్ట్ పేషెంట్ కొంతవరకే ట్రీట్ చేయొచ్చు. ఆ రోజుల్లో ఈ మాదిరి బలూన్ ప్లాస్టీ, యాంజియోప్లాస్టీ అవన్నీ లేదు. ఈ మెడిసిన్ వర్క్ చేయకపోతే వాళ్ళకు హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ. అక్కడ ఉండేటప్పుడు కూడా నేను ఐ యూస్ టు సెండ్ మై పేషెంట్స్. స్ప్రింగ్ఫీల్డ్లో ఉండేటప్పుడు కూడా నేను హ్యూస్టన్లో డాక్టర్ కూలీ, డెంటన్ కూలీ, ఆయన ప్రపంచంలోనే మ్యాక్సిమం సర్జరీస్ చేశాను. ఇప్పటికి కూడా నా గురువు ఆయన ఒకడే, డెంటన్ కూలీ. నీ గురువు ఎవరైనా అడిగితే నేను డెంటన్ కూలీ. రీసెంట్గా కలిసిన ఆయన అన్నాడు, ప్రతాప్, నేను ఐ విల్ కంప్లీట్ 100,000 సర్జరీస్ ఫస్ట్, బట్ Apollo will go on and on and on, complete several thousands of surgeries. Denton, how are you saying this? Ante, this is because this program is Denton's program. నువ్వు ప్రతాప్ ప్రోగ్రామ్ అని పెట్టుకోలేదు, నువ్వు అపోలో హార్ట్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నావు కాబట్టి. సో ఇట్స్ ఏ గ్రోత్ ఫర్ ఎవర్. యూనో, మీకు చెప్పేది అలా అంత చక్కగా చెప్పాను అనమాట. మళ్ళీ ఆయన మెమోరియల్కి ఒక బిల్డింగ్ ఉండింది, ఆ బిల్డింగ్ నేను ఒక చెక్ రాసి ఇచ్చినాను. ఆ చెక్ రాసిస్తే లోపలికి వెళ్ళి వైఫ్తో చెప్పి, వైఫ్ తీసుకొచ్చి దాన్ని డబ్బులు మా విలేజ్ హాస్పిటల్కు డొనేషన్ ఇచ్చింది ఆమె. అంత ఇదనమాట. సో ఆయన దగ్గర పేషెంట్స్ అనేది సర్జరీ కావాలంటే పంపించేవాళ్ళని. ఇక్కడ ఎన్టీ రామారావు గారు, అక్కడికి పంపించాను. ఆయన అడిగినారు 9 గంటల 11 నిమిషాలకు సర్జరీ చేయాలని. ఆయన పెట్టుకున్నాడు. వాళ్ళు పోయి అడిగినారు అక్కడ, బాపో నీ సర్జరీ ఎప్పుడు టైం వస్తే అది. మళ్ళీ వీళ్ళకి తెలిసింది ఈ మధ్య పీసీ రెడ్డి చెప్తే తప్పుగా ఆయన ఆ టైంకే చేస్తాడని. నాకు ఫోన్ చేస్తే నేను చెప్పినాను, సరిగ్గా ఐ గాట్ అ కాల్, ఐ విల్ డూ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ టైమ్, దట్ గుడ్ టైం. అందరూ పివి నరసింహరావు వారిని కూడా నేనే పంపించాను. బట్ ఆయన ముహూర్తం పెట్టుకోలేదు, ఈయన మాత్రం ముహూర్తం పెట్టుకున్నది ఏ టైం చేయాలి ఆయన కూడా పెట్టుకున్నాడు, రోజు టైం. సో ఇది ఎలా జరిగిందంటే, నా పేషెంట్స్ అందరినీ పంపించేవాడిని. ఒకరోజు ఒక యంగ్ మ్యాన్, 38 year old, సడన్గా ఈ డైడ్. ఆయన 5 వారాల ముందర అపాయింట్మెంట్ ఉండేది హ్యూస్టన్లో సర్జరీ కోసం. బట్ $50,000 సర్జరీ, ఇంకొక $5,000 ఖర్చులు ఉంటాయి. ఈ డబ్బులు పోగు లేకుండా హీ కుడెంట్ గో. సో ఆయన చనిపోయినప్పుడు వైఫ్ అండ్ 2 children పక్కన చూస్తే, వైఫ్ 31 year old, ఒక 4 సంవత్సరాల అమ్మాయి, 2 సంవత్సరాల అబ్బాయి. వీళ్ళ ముగ్గురిని చూసి నేను ఇలాంటి ఎందరికీ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఈ ట్రాజడీ జరుగుతుంది, అది ఎందుకు జరగాలి? ఇప్పుడు అమెరికాలో ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ నంబర్ 1, ఇండియన్ సైంటిస్ట్ ఆర్ నంబర్ 1, డాక్టర్స్ ఆర్ నంబర్ 1 దేర్. Why not we have them here? If we are excellent overseas,
వై షుడ్ వీ హ్యావ్ ఇట్ హియర్. కాబట్టి అలాంటి వసతి మనం మన దేశంలో కల్పించాలని. మన దేశంలో కల్పించాలని అప్పుడు ఆశయం వచ్చింది. ఇక్కడ మీరు అపోలో అని పేరు పెట్టడం ఒకటి ఆసక్తికరంగా ఉంది. ప్లస్ అసలు ఫస్ట్ టైం ఈ దేశంలో, భారతదేశంలో ఎవ్వరూ ఊహించిన రోజుల్లోనే కార్పొరేట్ వైద్య రంగాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, అపోలో పేరు ఎందుకు తట్టింది మీకు? ప్రతి ఒక్క చోట అమెరికాలో అందరితో మాట్లాడాను. థామస్ ఫ్రిస్ జూనియర్ అని మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టిన ఆయన దగ్గర కొన్ని ఐడియాస్ వచ్చినాయి. కాబట్టి ఆ రోజుల్లో నేను ఒక ట్రస్ట్ హాస్పిటల్ పెట్టాలంటే ఒక 10 మందికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు, 10 కోట్ల రూపాయలు. నేను అనుకున్న ట్రస్ట్ హాస్పిటల్ పెడితే దాని ఆశయాలు ఎప్పటికీ ఉండవు. ఆ ట్రస్టీస్ ఉన్నంత వరకేది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ప్రొఫెషనలిజం విల్ కంటిన్యూ టు గ్రో. ఇప్పుడు ఇక్కడ చూడండి, హరిప్రసాద్ ఆయన హాస్పిటల్ అనుకోనే ప్రొఫెషనల్ అయినా కాబట్టి, అన్న హాస్పిటల్ కాబట్టి అని అనుకోనంత స్పీడ్తో చేస్తున్నారు. ఆ మాదిరి ఫస్ట్ కార్పొరేట్ ప్రొఫెషనల్ రన్ హాస్పిటల్ పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే, అందరిని డాక్టర్స్ని అందరిని అడిగేవాళ్ళం, సెక్రటరీస్ని, ఏం పేరు పెట్టాలి? ఒట్టి మెడిసినే కాదు, ఇట్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ సైన్స్ అండ్ రీసెర్చ్. సడన్గా మా సెకండ్ డాటర్ సునీత అని, సునీత చెప్పింది డాడీ అపోలో అని. సో నేను కొంచెం కోప్పడ్డాను, ఎందుకంటే మేము అపోలో ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఉన్నాము, ఆ పార్టీకి పోయినాం థర్డ్ డే హ్యూస్టన్కు. మై బాస్ నాసా కార్డియాలజిస్ట్, దానికోసం నో ఇట్స్ అ గ్రీక్ గాడ్స్ నేమ్, సన్ గాడ్స్ నేమ్ హీలియస్. సో అని అంటే దెన్ వెరీ గుడ్ అపోలో అని ఒక న్యూమరాలజిస్ట్ పేరు ఇచ్చినాం. ఆయన పేరు చూసి అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అంటే నో గుడ్ అన్నాడు. సో డిసప్పాయింటెడ్. మళ్ళీ చూసి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అన్నాడు. ఇది చక్కగా ఉంది. అరే ఒక హాస్పిటల్ పెట్టాలి, హాస్పిటల్స్ అంటున్నాం అని నాగరాజన్ ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఇన్ మద్రాస్. సరే, ఇంత చాలా కష్టాలు అన్నమాట. బట్ ఐ మస్ట్ గివ్ క్రెడిట్, ఫస్ట్ డే ఈ ఐడియా వచ్చి గవర్నమెంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక మెడికల్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేయాలంటే లగ్జరీ ఐటమ్, అది 300% డ్యూటీ, ఇంపోర్ట్ లైసెన్సెస్ ఆర్ సో డిఫికల్ట్. So I went to Mrs. Gandhi and told her, Madam, this is what happened to my patient. I went over to US, talked to all my friends. They are all willing to chip in and give whatever support. Equipment. You must give, because today healthcare is available only for powerful and the rich. Atlante powerful person ko ఎయిర్ ఇండియా ఫ్రీ టికెట్ ఇస్తుంది, మన ఎంబసీ అక్కడ హాస్పిటల్ బిల్ పే చేస్తుంది. రిచ్ మ్యాన్ కూడా డజంట్ మ్యాటర్, ఎంత బిల్ అయినా హీ కెన్ అఫోర్డ్ పెట్టుకుంటారు. అలాంటిది మన దేశానికి తెప్పించాలంటే అక్కడి కొందరు స్పెషలిస్ట్ నా మాదిరి కొందరు తిరిగి రావాలంటే ఆ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి హాస్పిటల్ పెట్టి జరిపించాలంటే మీరు కొంచెం సహాయపడాలి. ఈ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షను, ఈ ఇంపోర్ట్ లైసెన్సెస్, ఈ దెన్ హాస్పిటల్కి ఫండింగ్ లేదనమాట. దానికి 25 ట్రిప్పులు చేసాను. ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు కూడా ఈ మన ప్రైమ్ మినిస్టర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, వీళ్ళిద్దరి దగ్గరికి ఫైనల్ పర్మిషన్ రావడానికి ఫైనల్గా ఒక చిట్ ఇచ్చినారు. అపోలో హాస్పిటల్ క్యాన్ బారో 50% ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్, 50% ఫారిన్ లోన్ తీసుకోవచ్చు అని. అది మొట్టమొదటి. ఇవన్నీ నేను ఒక్క మాటలో చెప్పాలంటే, అపోలోలో 1 మిలియన్ బ్రిక్స్ ఉంటే నాకు 1 మిలియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఒక 367 ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క దానికి 12 అప్లికేషన్ వేయాలి. ఆ 12 బాబుల దగ్గర ఎప్పుడన్నా సరే డిసప్పాయింట్ అవ్వలేదా? ఏంటి న్యూసెన్స్, ఏంటి ఏదో చేద్దాం అనుకుంటే? ఎప్పుడు ఉండిందండి, ఎప్పుడు ఉంటే ఇది చేసి తీరాలి, పట్టుదల పెరుగుతూ పట్టుదల. వాళ్ళు నో అన్నప్పుడు నా ఎస్ వాజ్ మోర్ స్ట్రాంగ్. సో ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు సే దట్ వీ విల్ అచీవ్ ఇట్, అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్. లోన్లు 83 మీకు ఇబ్బంది కలిగించారు కదా లోన్ శాంక్షన్ చేయడానికి, అప్పుడు మీరు లెటర్ రాశారు కదా ప్రైమ్ మినిస్టర్కి. అది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, అదే రాజీవ్ గాంధీ. ఇదైన తర్వాత 83లో అపోలో హాస్పిటల్ మొదలు పెట్టారనమాట.
మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టాలి అనుకుంటే హైదరాబాద్ కూడా ఎట్లా పెట్టాలనుకున్నామంటే మెడ్రాస్లో ఆయన నాకు మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. ఈ ల్యాండ్లో అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్, హాస్పిటల్కి ఇంత ల్యాండ్ ఉండకూడదు. ఎంత ల్యాండ్ అండి? 2.5 acres ఉండకూడదని అది ఒక ప్రాబ్లం, స్టాప్ కన్స్ట్రక్షన్ అని చెన్నైలో. సో నేను పోయి మళ్ళీ మేడం దగ్గరికి పోయినాను. పోయి ఈ మాదిరి నాకు ఇస్తున్నానంటే సెక్రటరీ కృష్ణరావు సాహెబ్ పిలిపించి, యు రైట్ ఎ లెటర్ when here is Dr. Reddy who wants to bring back the talented people and ఈ మాదిరి ఫెసిలిటీస్ మన కంట్రీలో అప్పుడు ఎంజీఆర్. సో ఆయన ఒక లెటర్ రాసినాడు స్టేట్ గవర్నమెంట్కు. మళ్ళీ నువ్వెందుకు మా స్టేట్లో ఎందుకు చేయవు అన్నాడు. మా స్టేట్ అంటే కర్ణాటక అండ్ ఆంధ్ర. సరే తప్పక చేస్తానంటే ఎస్ ఐ విల్ టెల్ బోత్ చీఫ్ మినిస్టర్స్. అప్పుడు ఆర్పిఏ ఇమీడియట్గా చెప్పినాడు, అంజయ్య గారు బయట ఉన్నారు, కాల్ హిమ్ ఇన్సైడ్. సెన్స్ ఈ టోల్డ్ ఈ వాంట్స్ మాదిరి హాస్పిటల్ చేయాలనుకుంటున్నాడు, మెడ్రాస్లో వాళ్ళు ప్రాబ్లం ఇస్తున్నాడు, ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందో కానీ నువ్వు హైదరాబాద్లో పెట్టించు అని అన్నాడు. ఆయన ఇమీడియట్గా నాతో రాను ఈరోజు సాయంకాలం అని నెక్స్ట్ డేనే నీకు ఎక్కడ కావాలన్నా స్థలం చూపించు, ఆ స్థలం మీకు గ్రాంట్ చేస్తాను, క్యాబినెట్ తీసుకెళ్ళి చేసినాను. మళ్ళీ ఈ సైట్ ఇది నేను సెలెక్ట్ చేస్తే ప్రతి ఒక్కరు అన్నారు, నీకేం బుద్ధి ఉందా లేదా, ఈ హైదరాబాద్లో సిటీలో నీకు ఏం ల్యాండ్ కావాల్సి ఉంటే ఆ ల్యాండ్ ఇస్తానంటే నువ్వు పోయి రాళ్ళు రప్పలు దారి కూడా లేదు అట్లాంటి చోట తీసుకున్నామని. నాకేదో ఒక చూసినప్పుడు అది అనుకున్నాను, తప్పక ఇక్కడనే చేయాలని. ఢిల్లీలో కూడా అదే మాదిరైంది. ఢిల్లీలో కూడా ఐ వాజ్ ఆస్క్డ్ టు పిక్ ఎనీ సైట్ ఇన్ ద థింగ్. అది పోయి నేను ఈ సరితా విహార్లో సెలెక్ట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ గవర్నర్, ఏంది నీకు వి లాస్ట్ యువర్ బ్రెయిన్ ఆర్ వాట్, వీ షోడ్ యూ లవ్లీ ప్లేసెస్ అండ్ నువ్వు పోయి సరితా విహార్ ఎక్కడో అప్పుడు సరితా విహార్ వాజ్ అవుట్ సైడ్. టుడే సరితా విహార్లో 200 crores an acre ఈ రోజుల్లో. అప్పుడు 15 acres అక్కడ. ఆ మాదిరి ఇక్కడ కూడా 30 acres ఉండిందంటే. సో దట్స్ హౌ ఐ సైమల్టేనియస్లీ దిస్ ఆల్సో స్టార్టెడ్. సో ఫస్ట్ హాస్పిటల్ ఆయన 83 సెప్టెంబర్ 1983లో అప్పటి ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ గారు ఓపెన్ చేసినారు. అది కూడా ఆయన కూడా చాలా చక్కగా ఒక 15 నిమిషాలే ప్రోగ్రామ్ అన్నారు. ఆయన వండర్ఫుల్గా 1.5 hours స్పెండ్ చేసినాడు. చేసి దట్ డే వాజ్ ది లాస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ ద హాస్పిటల్. బట్ ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఆన్ డాక్టర్ రెడ్డి వాజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్కరూ ఇది మనది, మనం ఈ ఆదేశాన్ని డెవలప్ చేయాలి ఆ ఫీలింగ్తోనే. అప్పుడు 370 people డే 1, ఇప్పుడు 63,000 ఉంది అన్నారు. ప్రతి ఒక్కరు మన హాస్పిటల్ మనది, అపోలో మనది, ఆ ఫ్యామిలీ అపోలో ఫ్యామిలీ అని అంటున్నాం. మొదటి నుంచి కూడా మేము అపోలో వర్కర్స్ అని చెప్పలేదు. ఫ్రమ్ డే 1 we said అపోలో ఫ్యామిలీ. హాస్పిటల్ బికేమ్ ఫ్రమ్ డే 1 సక్సెస్. మొట్టమొదటి సంవత్సరం నేను హార్ట్ గురించి చెప్తున్నాను, బట్ ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఫస్ట్ ఇయర్ మేము 300 హార్ట్ సర్జరీస్ చేసి 97% సక్సెస్ రేట్ అంటే ఎవరు నమ్మలేదు. నెక్స్ట్ ఇయర్ వెన్ వీ డిడ్ 540 surgeries అండ్ సెడ్ మై సక్సెస్ రేట్ ఇస్ 97.4%. అప్పుడే అది ఎలా అయింది, సేమ్ సర్జన్, హౌ కెన్ హిస్ రిజల్ట్స్ ఇంప్రూవ్? Then they found out that we brought in systems, the various processes, pre-operative, operative, post-operative processes. Like that in every stage of the hospital, infection control. That's why I think from then today, we can proudly look back and say, our results are equal or better than the best in the world. Our mission statement, aa roju kuda na mission statement enti, that mana desam vadaku ప్రపంచంలో ఎలాంటి వైద్యం ఉందో ఆ వైద్య సహకారాలు వీళ్లకు నేను ప్రామిస్ చేస్తున్నాను. దట్స్ అవర్ విషన్ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ దెన్ అండ్ డూయింగ్ ఇట్ టుడే అండ్ కంటిన్యూస్లీ ఓన్లీ బీయింగ్ బెటర్. ఇప్పుడు హార్ట్ అంటే ఐ మస్ట్ టెల్ యూ, ఇప్పుడు 84,000 హార్ట్ సర్జరీ చేసినాం.
ఈ దేశంలో ఎవరు లేరు, అవును. ప్రపంచంలో కూడా ముగ్గురే చేసినారు ఈ నంబర్స్, డెంటన్ కూలీ, డివేకి అండ్ క్లీవ్లాండ్ క్లినిక్. వాడు ఓన్లీ 3 have done ఈ నంబర్స్. అయితే సక్సెస్ రేట్ ఆ రోజు సిఎన్బిసి ఇంటర్వ్యూలో స్టీవ్ అని క్లీవ్లాండ్ క్లినిక్ చీఫ్ కార్డియాక్ సర్జన్ ఆయన అన్నాడు, డాక్టర్ రెడ్డి యువర్ రిజల్ట్స్ ఆర్ 99.4%, మేము 98%తో స్ట్రగుల్ అవుతున్నాం, మేము $100,000 ఛార్జ్ చేస్తున్నాం, మీరు $7,000 ఛార్జ్ చేస్తున్నారు. హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ ఇట్ డాక్టర్ రెడ్డి? హౌ ఆర్ యూ ఇన్నోవేటింగ్ టు డూ దిస్ బీటింగ్ హార్ట్ సర్జరీస్? We do 95% beating heart surgeries. అమెరికాలో maximum 50% beating heart surgeries. అలాంటిది ఇన్నోవేషన్ చేసాం అన్నమాట కంటిన్యూస్గా. సెకండ్ ది టెక్నాలజీ. ఎవరు కూడా ప్రపంచంలో కూడా ఎవరు చెప్పలేరు దట్ దేర్ హాస్పిటల్ ఇస్ నెంబర్ 1 టెక్నాలజీని. అపోలోలో ప్రతి ఒక్క రోజు ఏ బెస్ట్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ తెచ్చారు. ఇప్పుడు అందరూ మనల్ని అడుగుతారు, మీరేం చేశారు డాక్టర్ గారు ఫర్ పూర్ పీపుల్, వాట్ ఈస్ యువర్ సోషల్ పర్పస్? I said first social purpose is I brought $100,000 surgery for $2,500 so that అందరికి అందుబాటు ఉండేట్లు తెప్పించాను. సో ఇలాంటి మెడ్రాస్ హాస్పిటల్ అయిన తర్వాత మిగతా హాస్పిటల్స్ పెరగాలంటే there is only one man. Yes, Indira Gandhi did for the beginning of first hospital. That permission was only for Chennai to borrow from banks and this. So I went one day to Rajiv Gandhi in 1984 saying January. I went to him saying I wrote a letter. ఆయనకు పెద్ద లెటర్ రాస్తూ చదవడంట. వాళ్ళు అన్నారు ఆ పేజీలో కూడా 1/4 ఆయనకు నోట్స్ రాసుకోవడానికి వదలాలి నేను. So I said, all right, let me try. No, I'll try to finish the letter in half a page. I wish I had done a BD factory or a beer factory instead of a healthcare project. If health has to come along with your vision for 21st century, I want 3 things. Number 1, hospital should be funded like any other trade or industry. అలాంటే ఇప్పుడు సిగరెట్ ఫ్యాక్టరీకి ఇవ్వనండి. రెండోది ఏమంటే హెల్త్ మేము ఎంత చేసినా ఆ టైంకు దట్ కాస్ట్ ఇస్ మచ్. ఈవెన్ ఫర్ మిడిల్ క్లాస్ మ్యాన్ ₹1,00,000 ఆ రోజుల్లో సడన్గా ఇస్ ఏ లాట్ ఆఫ్ మనీ. కాబట్టి దర్ షుడ్ బి అన్ యాక్సెస్ మెకానిజం. ఇన్సూరెన్స్ దానికి ఒక ఎగ్జామ్షన్ వేయాలని నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే, ఈ ఎవరన్నా హెల్త్ కేర్ చేసి ఉంటే ఎస్ మిస్సెస్ గాంధీ చేసింది, బట్ నిజంగా ఈ 2 శతాబ్దాల్లో 2 decadesలో ఇండియన్ హెల్త్ కేర్ వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ అయింది. ఇప్పుడు అపోలోనే కాదు, ఇంకెన్నో సంస్థలు వచ్చినాయి, అన్ని చక్కగా చేస్తున్నాయి. ఇవన్నిటి కారకుడు ఆయన రాజీవ్ గాంధీ. మీరు రూరల్ సర్వీస్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు కదా? ఇప్పుడు మా విలేజ్ పెట్టాను హాస్పిటల్ అరగొండలోది టెలిమెడిసిన్ కనెక్టివ్. రోజు 10-15 కన్సల్టేషన్ ఉంటుంది. నాకు సంతోషం ఏమంటే ఆ డాక్టర్లతో మాట్లాడతాను, ఆడుండే పేషెంట్స్తో మాట్లాడతాను. కొందరికి తెలుసు డాక్టర్ గారు తప్పక ఈరోజు సండే 12 గంటలకు లైన్కి వస్తారు. ఆ విలేజెస్ కొందరు అక్కడ ఉంటారు. సో ఆ మాదిరి హ్యాపీనెస్ నాకు. అదే మీ సొంత ఊరు కనుక. టెలిమెడిసిన్ ఇప్పుడు కడకు ఎక్స్టెండ్ చేసినాం. ఆఫ్రికన్ కంట్రీ 52 కంట్రీస్కు మన ప్రెసిడెంట్ కలాం గారు వారు ప్రామిస్ చేసినారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 52 కంట్రీస్ పెట్టింది. వాళ్ళకందరికీ మేము ఫ్రీ అడ్వైస్, టెలిమెడిసిన్ అడ్వైసే కాకుండా వాళ్ళకి డాక్టర్స్ కూడా CMA ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళకు చాలా చక్కగా చేసాం. బట్ మోర్ దెన్ దాట్ మై విజన్ ఇస్ 2 visions. One is touching billion lives. అట్లంటే ప్రతి ఒక్కరికి వీ మస్ట్ మేక్ అన్ ఇంపాక్ట్. ఇది చేయాలంటే నాట్ బై క్యూరింగ్ ఆల్ పీపుల్. ఇట్లంటే వైద్యాన్ని హాస్పిటల్ క్యూర్ చేయటం ఒకటి, ఆ వ్యాధి రానికుండా దాన్ని ఆపటానికి ఆర్ ఎర్లీ డిటెక్షన్ అండ్ క్యూర్ ఇస్ డిఫరెంట్. నాట్ ఫర్ 1 day 2 days 3 days. I said 1 decade. 10 సంవత్సరాలు అదే రకంగా హార్ట్కి చేయాలని. ఎందుకంటే ఇండియాకు 3 gold medals ఉన్నాయి. మనకందరికీ నచ్చదు. ఏం గోల్డ్ మెడల్స్? ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా హార్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఈ 3 gold మెడల్ తీసి నేను బే ఆఫ్ బెంగాల్ పారేయాలి. దానికి చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్సే కాదు,
ప్రైవేట్ డాక్టర్సే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు, గవర్నమెంట్ డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, పీపుల్ మొత్తం అందరూ అండ్ మీడియా, మీరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అందరూ చేరి అవును ఈ ప్రతి ఒక్కరికి ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దట్ అవేర్నెస్, ఇప్పుడు హార్ట్లో ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దట్ అవేర్నెస్, వీ కాంట్ చేంజ్ బ్రహ్మరాత మనం మార్చలేం. అవును ముందంతా 50-60 హార్ట్ అటాక్స్ వచ్చేది, ఇప్పుడు 30-35 వస్తుంది. ఎందుకంటే ఈ 7 డెవిల్స్ ఉన్నాయి. ఆ డెవిల్స్ ఆర్ బ్రింగింగ్ దిస్ హార్ట్ అటాక్. మొట్టమొదటిది వాట్ కాల్ ద డెత్ స్టిక్, స్మోకింగ్, సిగరెట్. రెండోది ఆల్ దిస్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్. మూడోది డయాబెటీస్, ఆల్రెడీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, అన్కంట్రోల్ డయాబెటీస్. సేమ్ థింగ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. ఐదోది కొవ్వు పదార్థాలు, లిపిడ్స్ ఇన్ ద బ్లడ్. సెకండ్ అన్నెసెసరీ స్ట్రెస్. మేజర్ స్ట్రెస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఊరికే చిన్న విషయాల్లో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 7 ప్రాబ్లమ్స్ తీసేస్తే అగైన్ వీ కెన్ గో బ్యాక్ టు దట్ హ్యాపీ 60 లైఫ్. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ సేయింగ్ ఇట్ అండ్ ఇట్ ఇస్ ట్రూ. నో ఇండివిజువల్ ఆర్ నేషన్ కెన్ అఫోర్డ్ టు ట్రీట్ ఆల్ సిక్ పీపుల్. అందరూ సిక్ అయితే వాళ్ళని ట్రీట్ చేయడానికి ఎన్ని ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22,000 కోట్లు హెల్త్కి పెడుతుంది. దానికి 10 రెట్లు పెట్టినా కూడా అందరినీ ట్రీట్ చేయడానికి డబ్బులు లేదు, సాధ్యం కాదు. అది ఎందుకు చేయాలి? పరిస్థితి రాకుండానే మనం ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్, దానికే ఇప్పుడు అపోలోస్ హోల్ స్ట్రెస్ ఈస్ గోయింగ్ టు బి హెల్త్ సూపర్ హైవే. దానికి 70% ఆఫ్ ద ఇండియా ఈస్ కనెక్టెడ్ through the pipe, so we'll ride on that pipe. సో గ్రేట్ థ్రస్ట్. డెఫినెట్గా ఏంటంటే కార్పొరేట్ సెక్టర్లో మెడిసిన్ కానీ, మెడిసిన్ ప్రాధాన్యత, వైద్య రంగం ప్రాధాన్యత పెంచడంలో కానీ మీరే టాప్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇక్కడే ఇంకొక సమస్య వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ సెక్టర్గా వైద్యం ఎంతైతే అభివృద్ధి చెందిందో, సేమ్ టైము ప్రజారోగ్యం అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్నది కొలాప్స్ అవుతూ వస్తుంది. కరెక్ట్, అంగీకరిస్తారా? అవునండి, బికాస్ మై ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్. నేను ఒక్కరోజు ఒక్క సెకండ్కి ప్రైమ్ మినిస్టర్ అయితే మై విష్ ఈజ్ గవర్నమెంట్ షుడ్ బి ఎనేబులర్, గవర్నమెంట్ షుడ్ బి ఎ కంట్రోలర్ ఆఫ్ క్వాలిటీ అండ్ షుడ్ నెవర్ బి ఎ సర్వీస్ డెలివరర్. అది నా విష్. ఓకే, బికాస్ దెన్ దే హ్యావ్ ఎ గ్రేటర్ వాయిస్ టు సీ దట్ బెటర్ క్వాలిటీ ఈజ్ డెలివర్డ్ అట్ ఆల్ టైమ్స్. యునో, so that should be there. They should enable more and more hospitals to come public up. health sector, more and more quality to be maintained in the hospitals instead of their running the hospitals. And it is proven that they are spending much more for treating the same disease than what we spend for giving lesser quality. But there is exceptions. The All India Institute, great institute. There is no question about what they are doing. But then they are also overburdened. So I think what we need is the government, because the gap is so much. Indiaలో ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం 1,00,000 బెడ్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ 20 yearsకు. ఇది at what expense? At an investment of 50,000 crores. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే ఇప్పుడు మన అందరికీ, ప్రజలకు అవసరానికి కావాల్సిన హాస్పిటల్ బెడ్స్ ఉంటాయి. నెంబర్ 1. సెకండ్, ఇంకా దీనికంటే బిగ్గర్ ఛాలెంజ్ ఏమంటే మనలో డాక్టర్స్, ఇండియాలో ఉండే డాక్టర్స్ చాలదన్నమాట. ఇండియా డాక్టర్స్ని డబుల్ చేయాలి. ఇప్పుడు 7 లక్షల డాక్టర్స్ ఉన్నారు, 15 లక్షల డాక్టర్స్ చేయాలి. దానికి మెడికల్ కాలేజెస్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలి, కొత్త కాలేజెస్ పెట్టించాలి. రెండవది నర్సెస్ ఇంకా ముఖ్యం. ఇప్పుడు ఉండేది మనకు 8 లక్షల నర్సులు ఉన్నారు, 25 లక్షల నర్సులు కావాలి మనకు, 3 రెట్లు కావాలి. దానికంటే ఎక్కువ ఏమంటే ఈ పారామెడికల్ టెక్నాలజీస్. మనకు ఉండేదంతా 2.5 మిలియన్, 25 లక్షలు, వాళ్ళు 1 కోటి కావాలి. దీనికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ద కమిటీ టాస్క్ ఫోర్స్, దాంట్లో ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చినాం. ఎట్ ద సేమ్ టైం అండి, ఎంత క్వాలిటీ వైద్యం అందుతుందో రోగులకి కానివ్వండి, మిగతా మొత్తం ప్రజలకి యాజ్ ఇట్ ఈస్గా, అదే సమయంలో వైద్య రంగం మీద, ముఖ్యంగా వైద్యుల మీద, అది కార్పొరేట్ వైద్యుల మీద
కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల మీద కూడా ఒక వ్యతిరేక భావం అనేది ప్రజలు ఏర్పడుతుంది. తీసుకున్నాం ప్రతాప్ రెడ్డి గారు, ఈ ఈ జనంలో ఉన్న ఈ అభిప్రాయం ఎందుకు ఏర్పడింది అంటారు? అంటే దానిలో రామకృష్ణ గారు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యం. మొట్టమొదటిగా మేము ఒప్పుకోవాలి, అందరు డాక్టర్లు అందరు హాస్పిటల్స్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి చక్కగా చేస్తున్నారు నేను చెప్పను. అక్కడక్కడ ఉన్నారు, తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ అన్ని తెలంగాణలో ఆ మధ్య ఉన్నారు కొందరు. బట్ ఆ ఒక్క రెండు బ్లాక్ షీప్ వల్ల మొత్తం అందరికీ కంప్లీట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి రెండు ముఖ్య కారణాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు హాస్పిటల్కి మనం తీసుకెళ్తే, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఈ హాస్పిటల్ తప్పక బాగు చేయాలి, నంబర్ 1. అవును, క్యూరై బయటకు కావాలి. అది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని టైంలో మేము చేయలేము. అవును, మేము చెప్తాం కూడా. ఆ రోజు ఒకసారి 90% బర్న్స్ కేసు తీసుకొచ్చినారు. మాకు ఒక కంప్లీట్గా ఏ పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చినా రిఫ్యూజ్ చేయకూడదని ఒక కండిషన్, నియమం పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినాను మా డాక్టర్లకు, మీ ఫాదర్ మదర్ వస్తే కాదంటారా, సీరియస్గా వస్తే మీరు కాదంటారా? కాదంటే ఏమవుతుంది? వాళ్ళు తీసుకెళ్తారు, రోడ్లో చదువుతారు. అవును, కాబట్టి రోడ్లో చనిపోతే మీకు ఎలా ఉంటుంది? మీ ఓన్ రిలేటివ్. అవును, కాబట్టి తప్పక తీసుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా క్రిటికల్ కండిషన్ వచ్చి తీసుకొచ్చినారు, చాలా కష్టం. బట్ మా వీలైనంత ప్రయత్నం చేస్తామని. అది చేసిన తర్వాత కొందరు ఒప్పుకుంటారు, అది కొందరు చెప్తారు ఈవెన్ అపోలో కుడ్ నాట్ సేవ్ మై రిలేటివ్ అని అంటారు. బట్ ఇంకా కొందరు ఏమంటే స్మాల్ నంబర్, అదే మనం మంచి హాస్పిటల్ గురించి మంచి చెప్పేవాళ్ళు ఊరికే ఉంటారు. అవును, కొందరు చెప్పేవాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు. వాళ్ళు చెప్తారు అపోలో తీసిపోయినాం, నా పేరే చెప్పుకుంటున్నాను. అంటే ఎన్నో హాస్పిటల్ పేరు చెప్పచ్చు, నా హాస్పిటల్ చెప్తున్నాను. అపోలో తీసిపోయినాం, వాళ్ళు ఏం బతికించలేదు, మిషన్లు పెట్టి చేసినారు, బిల్లు మాత్రం ఇంత పెద్ద బిల్లు వేసినారు. అవును, మీరు ఫస్ట్ జనరేషన్ సంబంధించిన డాక్టర్, వాల్యూస్ని కూడా బాగా చూసిన వాళ్ళు. ఆ రోజుల్లో డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తే ఫస్ట్ కూర్చోబెట్టి ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి అన్నీ అడిగి, బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ గురించి అంతా డేటా సేకరించి నీకు ఈ జబ్బు అని చెప్పేవాళ్ళు కదా. అవును, కరెక్ట్. సో అప్పుడు ఈ సౌకర్యాలు లేవు. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు డయాగ్నైజ్ చేయడంలో చాలా ఓపిక్గా, చాలా ఒక్కొక్క రోగికి ఎంతో టైం కేటాయించేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు నాతో సహా మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏంటంటే, డాక్టర్గా మీ దగ్గరికి నేను వచ్చాను అనుకోండి, వెంటనే ఏంటి ఏం పేరు అయిపోయింది, నాకు ఏదో కడుపులో నొప్పి ఏదో అన్నా అనుకోండి, వెంటనే టిక్కులు పెట్టేసి ప్రింటెడ్ ఫామ్ మీద ఈ పరీక్షలన్నీ చేయించుకుని రా అంటున్నారు. ఫస్ట్ బాండింగ్ ఫ్యాక్టర్, ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉండాల్సిన అనుబంధం అక్కడ తెగిపోవట్లే. మీరు చెప్పండి, అంటే మీరు ఆ తరం వాళ్ళగా చెప్పండి. నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. దీనికి ఫ్యామిలీ మెడిసిన్ అనేది ముందంతా ఫ్యామిలీ డాక్టర్. ఇప్పుడు మా ఊర్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండేవాడు, ఆయన అన్నిటికీ మెడిసిన్స్ ఇచ్చేవాడు. అది కొంచెం వూండ్ ఏదైనా అయితే మీరు వెళ్ళండి, బస్సులో వెళ్ళి పతి గారికి చూపించండి, ఆయన పోయి ఆవును ఒక కట్ చేసి దానికి ఏదో ఒక పౌడర్ వేసేవాడు. అలాంటి వైద్యం, పర్సనల్ అటెన్షన్ అది తగ్గిపోయింది. దానికోసమనే ఇప్పుడు అమెరికాలో ఫ్యామిలీ మెడిసిన్ మొదలుపెట్టినారు. మేము నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్స్, పర్సనల్ ఫిజిషియన్స్ అని ప్రాక్టీసే అట్మాస్ఫియర్ మార్పిస్తున్నాం. బట్ మీరు చెప్పింది నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ పూర్తిగా పరిశీలించకుండా టెస్ట్ ఆర్డర్ చేయటం అది న్యాయం కాదు. అది నేను ఎందుకంటే వైద్య నారాయణ హరేన అది వైద్యుడు అంత చక్కగా నన్ను అర్థం చేసుకొని కావాలంటే ఇది ఇచ్చినాడని. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఈ టెక్నాలజీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి చాలామందికి ఇట్ మేడ్ ఏ డిఫరెన్స్. ముందు క్యూర్ చేయని వాళ్ళ వ్యాధులని ఇప్పుడు డయాగ్నోస్ చేసి క్యూర్ చేయగలుగుతున్నాం. బట్ మీరు చెప్పినట్లు ఒక్కటి ఆ పర్సనల్ టచ్ ఇన్ ది బిగినింగ్, అండర్స్టాండింగ్ ద పేషెంట్,
అండ్ డూయింగ్ డెఫినెట్లీ ఓన్లీ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ హిమ్ అనేది చాలా ముఖ్యం. మీరు మామూలుగా అలోపతి డాక్టర్స్ హోమియోని ఆయుర్వేదాన్ని గుర్తించరు, ప్లస్ క్రిటిసైజ్ చేస్తుంటారు కదా. విచిత్రంగా మీరు ఆ రెండింటిని కూడా మీ దగ్గర మీ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చారు. నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఈ వ్యాధులు సంవత్సరాల కొలది, వేల కొలది సంవత్సరాల నుంచి వ్యాధులు ఉన్నాయి. అవును, మనిషి పుట్టకతో పాటు పుట్టుకతో ఈ వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులకు వైద్యాలు ప్రతి దేశంలో వాళ్ళ వాళ్ళ వైద్యాలు ఉన్నాయి. వాళ్ళ విధానాల వల్ల సడన్ గా ఈ మెడిసిన్ ఒకటే వచ్చి అది పక్కకు తోసేసాం. పక్కకు తోసేదే కాకుండా అది చెడ్డది అనే మనం తాకకూడదు. ఇట్ బికేమ్ అన్ అన్టచబుల్ థింగ్. ఆ ఫీలింగ్ నేను స్ట్రాంగ్ గా అంటే వీ మస్ట్ బ్రింగ్ క్రెడెన్స్ టు దట్. దానికి ఆ వాల్యూ సిస్టమ్ కోసమని ఇప్పుడు రీసెర్చ్ పెట్టాం అపోలోలో. దాంట్లో రీసెర్చ్ డైరెక్టర్స్తో ఫస్ట్ చెప్పినాను, మీరు ఎన్ని కోట్లన్నా ఖర్చు పెట్టండి, మీరు ఖర్చు పెట్టే దాంట్లో 25% ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్కి పెట్టాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి అందరికి ఇప్పుడు చెప్పేదాను. మా బ్రదర్ 1953లో ఆయనకు రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉన్నది. ప్రసాద్ రావు అని డీన్ మెడ్రాస్ మెడికల్ ఆయన చూసినాడు. అందరితో చెప్పాడు ఇంకో 3-4 వీక్స్ బతుకుతాడేమో, దానిపైన ఏం చేయలేము, మీకు కావాల్సింది, మీరు ధనవంతులు కాబట్టి మీకు కావాల్సింది అమెరికా నుంచి కార్టిజోన్ తెప్పించండి అని. ఇప్పుడు కార్టిజోన్ ₹4, అప్పుడు ₹14,000 4 వయల్స్. అది తెప్పించినాం. తెప్పిస్తే ఆయన లిటరేచర్ చూసి చదివి ఆ కాంప్లికేషన్స్ చూసి ఈయన ఎట్లా చేస్తాడు, ఈ ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు చేస్తే ఈ రెడ్లు మమ్మల్ని నన్ను చంపేస్తారు అని, ఇది నేను ఇవ్వను, ఇది ఇట్ ఈస్ డేంజరస్ అన్నాను. సరే ఎవరో మా ఫాదర్ చెప్పినారు, మీరు కోటకల్కి తీసుకెళ్ళాను. ఆయన ఇమీడియట్గా 3rd డే కోటకల్కి తీసుకెళ్ళాను. ఆఫ్టర్ ట్రీట్మెంట్ దేర్ ఒక 6 వారాలు ట్రీట్మెంట్ ఇచ్చినారు. తర్వాత 42 సంవత్సరాలు ఆయనకు ఈ బాధ లేకుండా కడాన ఆయన 70 సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా ఈ రుమటాయిడ్ హార్ట్తో చావలేదు. కాబట్టి దానికి క్యూర్ దేర్. దానికి ఏదో వాళ్ళు వైద్యం ఇస్తున్నారు. అమ్మా ఇప్పుడు నేను అనేది ఏమంటే అది ఏం వైద్యం, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ ఎట్లా అంటే ఆయుర్వేద. ఓకే. And what is the element which is active element which cured this disease? Because ఇది కానీ మనం కనిపెట్టగలిగితే దిస్ మెడిసిన్స్ నెంబర్ 1 is inexpensive. కాబట్టి మన ఖర్చు తగ్గించవచ్చు, వైద్య ఖర్చు తగ్గించవచ్చు. రెండోది దేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్. ఈ మధ్య సైడ్ ఎఫెక్ట్స్ మా కీమోథెరపీ ఇస్తే జుట్టు రాలిపోవటం, కార్టిజోన్ ఇస్తే ఇంత వాసిపోవటం, ఒళ్ళు వాసిపోవటం, డయాబెటీస్ డెవలప్ కావటం. థర్డ్ థింగ్ ఈజ్ ఇట్స్ ఇన్ఎక్స్పెన్సివ్. ఈ 3 అడ్వాంటేజెస్ అండ్ ఇట్ కెన్ క్యూర్ డిసీజెస్ విచ్ కెనాట్ బి క్యూర్డ్ బై ప్రెజెంట్ మెడిసిన్. సో ఐ బిలీవ్ నౌ 11వ తారీఖు కోటక ఆర్య వైద్యశాల అదే నెంబర్ 1 ఇండియాలోనే. వాళ్ళ 100 సంవత్సరాల డాక్యుమెంట్స్ మాకు ఇస్తున్నారు ఫర్ రీసెర్చ్ అండ్ టుగెదర్ వీఆర్ గోయింగ్ టు వర్క్. వీఆర్ సైనింగ్ ఆన్ 11th. సో వీ హోప్ సంథింగ్ విల్ గివ్ బ్యాక్. మనోళ్ళకే కాకుండా మన దేశానికి చాలా గొప్ప. ఐ థింక్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ సంథింగ్ టు ద వరల్డ్. ప్రజెంట్ సిస్టమ్ ఈజ్ నో డౌట్ ద టెక్నాలజీ హెస్ మేడ్ వండర్ఫుల్ డిఫరెన్స్. చాలా మార్పు తీసుకొచ్చింది. చాలా మార్పు. ఈ సిస్టమ్ నేను అనేది ఏమంటే ఈ ప్రెసెంట్ సిస్టమ్ విల్ రిమైన్ యాజ్ అవర్ డయాగ్నోస్టిక్ సిస్టమ్. The treatment system will be a combined system between the so affordable అంటే అప్పుడు కొంచెం తక్కువ ఖర్చుతోటి మంచి వైద్యం వచ్చే అవకాశం. అది చాలా ముఖ్యం అండి. ఇంత సర్వీస్, లాంగ్ సర్వీస్ తర్వాత ఇండియాకి మీరేమి ఇచ్చారు, మీకు ఇండియా ఏమి ఇచ్చింది? నేను అందరూ అడుగుతారు ఆ క్వశ్చన్, మీకు చెప్తాను. డాక్టర్ గారు మీరు అమెరికాలో ఉంటే ఇప్పటికి పెద్ద మల్టీమిలియనర్స్ అయ్యాడు. నేను అమెరికాలో ఉంటే మల్టీమిలియనర్ అంటారు డెఫినెట్, బట్ ఇక్కడ నేను ట్రిలియనర్. వాట్ యు మీన్ ట్రిలియనర్ అంటే మై హ్యాపీనెస్ సీయింగ్ ఆల్ దిస్ హ్యాపెన్, దట్ ఈ మాదిరి మార్చగలిగాము, ఈ వైద్య రంగాన్ని మార్చగలిగినాం. ఈ మన దేశంలోనే
మన దేశం నుంచి ఎవ్వరు వేరే దేశానికి వైద్యం పోవడానికి కోసం లేకుండా వెళ్ళేస్తున్నారు. వైద్య రంగం తయారు చేసినాం. అపోలోలో ప్రపంచంలో ఏముందో ఆ వైద్యాలన్నీ మన దేశంలో కలుగ చేసినాం. మన దేశం బయట వాళ్ళు పోపం లేదు, Yes. బయట ఊరి నుంచి మన దగ్గరకు వస్తున్నారు. కొన్ని సెక్షన్స్ లో మాకు 30% ఫారినర్స్ అవును. క్యాన్సర్ ట్రీట్మెంట్ కు. ఇప్పుడు ప్రపంచంలోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వీఆర్ నెంబర్ 1, కార్డియాలజీలో వీఆర్ నెంబర్ 1, ఇన్ ఆర్థోపెడిక్స్ వీఆర్ నెంబర్ 1. ఈ 3 డిపార్ట్మెంట్ లో 30% ఆర్ ఫారినర్స్ కమింగ్ టు అపోలో. అది నాకు హ్యాపీనెస్. ఇది దేశం ఇచ్చింది. ఇది దేశానికి మీరు ఇచ్చారు, ఇది మీరు దేశానికి ఇచ్చింది. దేశం ఇచ్చింది నాకు ఏమంటే ప్రతి ఇందిరాగాంధీ గారు ఆ కంపాషన్, ఆ మొదలు హాస్పిటల్ అపోలోకి వచ్చినప్పుడు వారి సంతోషం తెలిగించారు. రాజీవ్ గాంధీ గారు, ఏ మ్యాన్ అకార్డింగ్ టు మీ ద మ్యాన్ హూ హెస్ మేడ్ డిఫరెన్స్ ఇన్ 2 decades ఇన్ హెల్త్ కేర్ ఇండియాలో చేసింది రాజీవ్ గాంధీ గారు. అలాంటిది సంతోషం అదే అన్నమాట. మళ్ళీ బిరుదులు ఇచ్చినారు, పద్మభూషణ్ ఇచ్చినారు, పద్మవిభూషణ్ ఇచ్చినారు, ఆల్ సార్ట్స్ ఆఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. అవార్డ్స్ అన్ని ఆన్ వన్ సైడ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఈజ్ మై ఫ్యామిలీ. 63 members of Apollo family, 63,000 family members. The love and affection that they give, the prayer they do for my good health, for for happiness. That is the biggest gift that ఆ గిఫ్ట్ ఎక్కడ రాదు. ఇండియాలో తర్వాత ఐఎమ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ బిలీవర్, బట్ ఫర్ దెమ్ ఐ థింక్ వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్ సేయింగ్ I achieved it. We always had that blessing. So destinies are fixed. Destinies are fixed. మీరు మామూలుగా మన ఇండియాలో కార్పొరేట్ సెక్టర్ అంటే మంచి బడా పారిశ్రామికవేత్తలు ఈ దాతృత్వం విషయం వచ్చేటప్పటికి పిసినారులు అని చెప్పి ఒక సర్వే వచ్చింది మొన్న, అది చూసింటారు కదా. అంటే మన చారిటీ విషయం వచ్చేటప్పటికి ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు చాలా పిసినారు వాళ్ళు, చాలా లిబరల్గా, అంటే అమెరికా వాళ్ళతో కానీ ఇతర దేశాల వాళ్ళతో పోలిస్తే చాలా వాళ్ళు లిబరల్గా డొనేట్ చేసేస్తుంటారు. బట్ మన భారతదేశంలో మాత్రం పారిశ్రామికవేత్తలు చాలా పిసినారుగా ఉంటారంటారు. మీరు ఏకీపిస్తారా? అవునండి, ఎందుకంటే వీ మస్ట్ లెర్న్ టు షేర్. దిస్ ఈస్ ఏ థింగ్ అండ్ విచ్ ఐ అడ్మైర్ ఇన్ అమెరికా. ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక జూ ఫ్రెండ్. ప్రతి చెక్ వస్తానే 40% యూస్ టు సెండ్ టు ఇజ్రాయెల్. 40%, if you collected $100,000 check, $40,000 is sent to Israel for somebody. You saw this Bill Gates Foundation, bigger check came from మన వాళ్ళు ఎందుకు అది ముందు చేస్తున్నారు. Ambition to grow is keeping them away from ambition to give. పర్సనల్ లైఫ్ గురించి వద్దాం ఇప్పుడు. సో మీరు లైఫ్లో అచీవ్ అయ్యారు, చాలా అచీవ్ అయ్యారు. మీకు 4 పిల్లలు, 4 ఆడపిల్లలు. 4 చక్కని ఆడపిల్లలు. సో 4లో ఎవరు ది బెస్ట్, అంటే హూ కెన్ క్యారీ యువర్ లెగసీ? I think it's a very difficult question, because if there is some difference between, like our 4 fingers, all 4 fingers are very important. Like that 4 finger, all the 4 fingers do different things. So without their knowledge, see what is their best thing that they quality that they had was they became passionate about Apollo. So that's how they got into Apollo, not because they were paid salary, not because they got a position in Apollo. They got passionate, saying, Daddy is doing this and we must participate in doing this. So, and it so happened that each started concentrating. They were doing common things, but వాళ్ళు ప్రతి ఒక్క ప్రీత హాస్పిటల్ చూసుకున్నాను. రెండో అమ్మాయి కొంచెం ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫైనాన్స్ చేసి మళ్ళీ హార్వర్డ్కి వెళ్ళి దాన్ని చేసి ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ ఫైనాన్స్ చూసుకున్నది. మా థర్డ్ శోభన ఇక్కడ ఉంది, ఇద్దరు చెన్నైలో ఉన్నారు. మై థర్డ్ డాటర్ ఇస్ లైక్ మై బాయ్. షీ ఓన్లీ బిల్ట్ ద మెడ్రాస్ హాస్పిటల్, షీ బిల్ట్ దిస్ హాస్పిటల్, షీ బిల్ట్ ఢిల్లీ హాస్పిటల్. అప్పుడు ఇండియాలో హాస్పిటల్ ఆర్కిటెక్ట్స్ అని అట్లాంటిది ఏం లేదనమాట. She interacted with doctors and then interacted with the architects and built. Even today the best building is in Madras and Hyderabad. ఇప్పుడు ఫారిన్ ఆర్టిస్ట్ అంతా వచ్చి ఆర్కిటెక్ట్స్ అంతా వచ్చి కట్టినారు కానీ, బట్ ఐ థింక్ స్టిల్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్. The fourth daughter is the youngest. What she looks after HR. She is very kind amongst all of them. All are kind,
but she's kind. So finally she took herself to deal with the HR of the whole group, their policies, how to keep them intact, how to exchange that, exchange of love. Amongst them, they're very well connected, but they look at each at vertical, and they've got excellent people. రాజ్యసభ ఇవ్వడానికి చాలా పార్టీలు ముందుకు వచ్చాయి కదా, చాలండి. ఎందుకని మీరు తిరస్కరించారు? 2 రీజన్స్ అండి. ఒకటి, నాకు టైం లేదు. రెండోది ఏమంటే, ఆ పొజిషన్ అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ గారు నాకు ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని, అది నా వల్ల కాదు. ఇంకొకరు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా నన్ను ఇది టికెట్లు అమ్మి పెట్టంటే నేను అమ్మలేను, ఇంకొకరిని అడగలేను. నేను నాకు ఎన్ని బుక్స్ ఇస్తావు నాకు ఇవ్వు, దానికి డబ్బిస్తాను, బట్ నన్ను మాత్రం ఇంకొకరిని అడగ. దానికోసమే నేను ట్రస్ట్ హాస్పిటల్ పెట్టలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ సంబడి. కాబట్టి దానికి ఆ ఒక్క రీజన్తోనే చాలా మంది ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు. రాజ్యసభ సీట్ అట్లీస్ట్ 3 times సీరియస్గా ఆఫర్ చేసినారు, సేయింగ్ యు ఆర్ మోస్ట్ డిజర్వింగ్, మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్, మోస్ట్ డిజర్వింగ్. అయినా నాకు వద్దండి. మీరు పొలిటికల్ పార్టీకి కూడా అసలు డొనేషన్ ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకని? నాకు ఒక పార్టీ, నా లోపల ఒక పార్టీ ఉందండి. అవుట్ సైడ్ ఐ హ్యావ్ నో పార్టీ, బికాజ్ ఐఎమ్ ఇన్ Congress states, TDP states, BJP states, Communist states, and Shibu Saran states. Kabatti Apollo has no party. Inside this one, I put my vote whom I think is capable. No, it's not my policy. From day one we stopped this. For which I suffered. Maybe if we had bribed, I would have done so many businesses. I said, no, I am happy. What I want, ఆ డైరెక్షన్లో పోతుంది, అది జరగనండి. ఆ బండి ఫాస్ట్గా పోవాలంటే మనం కష్టపడతాం, దానికి మాత్రం ఈ ఆయిల్ పోయాం, డబ్బు ఆయిల్ పోయాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇంత లైఫ్ బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు కదా మీరు, ఆల్ త్రూ మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? ఫస్ట్, ప్రేయర్ ఇస్ మై రిలాక్సేషన్. సెకండ్, గ్రాండ్ చిల్డ్రన్ ఇస్ మై రిలాక్సేషన్. Then whenever possible I play cards. I try to see if I finish by, if they ready me by 6:30 or so, 7 to 9, exactly 2 hours. 2 hours. I play cards. ఇక్కడ ఈ క్లబ్లో అయితే బ్రిడ్జ్, మెడ్రాస్ అయితే మెడ్రాస్ క్లబ్లో బ్రిడ్జ్, ఆర్ రమ్మీ, వాట్ ఎవర్ దట్ ఈస్. I used to go for horse racing at least once a month. ఇప్పుడు now I go only once a year. That I love horses. I still own a few horses. అయితే నాకు పోవటానికి టైం లేదు. సో ఐ డోంట్ గో ఫర్ లూజింగ్ ఎండా మీది? విన్నింగ్ ఎండా లూజింగ్ ఎండా దేంట్లో? ఐ డోంట్ ప్లే హెవీ స్టేక్స్. Even whatever I normally plus and minus. Balance. Nothing. I don't want to do anything which hurts me. Okay. And which remains in my mind. Okay. If I can lose 10,000 and forget about it. And it should not interact with my thinking and activities. So that's the way and I should enjoy the game. First I go there for enjoying and relaxing. అక్కడతో మర్చిపోయి వచ్చేస్తారు. And then mother God has given also another technique, which I don't know very few. I think people should practice it. In the beginning, first 6-7 years, Apollo, రోజు ఎన్నో ప్రాబ్లమ్స్ కదా, especially when we are starting so many things. It used to be on my mind. When I get into the car, even I go to the house, if the phone rings, I used to think, oh, something has happened in the hospital. Ippudu, when I get into the car, I tip my shoes. We won't believe, completely ఇవన్నీ హాస్పిటల్ జరిగిందంతా మర్చిపోతాను. నెక్స్ట్ డే మార్నింగ్ I start meditating when I get into the car. చాలా మంది నన్ను కోప్పడతారు, ఈ డాక్టర్ గారిని విష్ చేస్తున్నాం కార్లో, ఎక్కడ మెడిటేట్ చేస్తున్నాను. దైవభక్తి ఎక్కువ కదా మీకు? ఏమండి? దైవభక్తి. అవునండి. ఈ బాబాలు వీళ్ళని కూడా ఎవరు నమ్ముతారా? నమ్మలంటే నమ్మలు కదా, బట్ ఫార్చునేట్లీ ఐ డోంట్ ఫాల్ ఫర్ ఎనీ ఆఫ్ దెమ్. But I think there are, I used to go to Sati Sai Baba. చంద్రస్వామి ఇదివరకు మీరు నమ్మేవాళ్ళ? చంద్రస్వామి నాకు పేషెంట్గా వచ్చినానండి. పేషెంట్గా వచ్చినాను, ఎందుకంటే బ్లీడింగ్ రెక్టమ్ అని. సరే, శివాచార్య అనే పెద్ద ప్రీస్ట్, మా టెంపుల్ కూడా ఆయన ఇచ్చేసినాడు, ఆయన తీసుకొచ్చినాడు. సో ఆయనకు ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇచ్చినారు, బాగైంది.
మళ్ళీ నన్ను వచ్చి చూడు అని పెడితే నీకు ఒక ప్రేయర్ చేయాలి అని ఒక ప్రేయర్ చేసినాడు. సరే ఒక నెల తర్వాత మళ్ళీ ఢిల్లీకి రమ్మని ఫోన్ చేశాను. పోతే నేను ఒక పెద్ద చారిటీస్ పెడుతున్నాను, రాజస్థాన్ గవర్నమెంట్ నాకు ల్యాండ్ ఇచ్చింది, దాంట్లో ఈ హాస్పిటల్ సెక్టర్లో నువ్వు నా చైర్మన్గా ఉండాలని అని అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే, అరే ఇంత మంచి చేస్తానంటే మనం ఎందుకు చైర్మన్గా ఉండాలి? ఒక చైర్మన్ నేను ఒప్పుకునే దానికి ఒక్క మీటింగ్ లేదు, ఒక ఇది లేదు, ఆ కేసు ఇంతవరకు జరుగుతుంది. అదే నేనేది చూడండి, ఆయనకు వచ్చిన జబ్బునేమో ఆయన నయం చేసుకోలేక మీ దగ్గరికి వచ్చి మీకోసమే ప్రార్థన చేస్తానంటాడు. ఎంత కాంట్రాస్ట్ అనేది. ఓకే, కాబట్టి మంచివాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న జిఆర్ స్వామి, అది I think great man. He has built this temple and I saw what he has built near the airport. I think good people are there. Yeah, definitely. Once and ever we fallen. Even that controversial Swami, నిత్యానంద స్వామి, ఆయనకు కూడా వీసా రాకపోతే చాలా ఫ్రెండ్స్ చెట్టిఆర్స్ వీళ్ళందరూ వచ్చి మీరు కొంచెం ఫోన్ చేస్తే వాడు వీసా వస్తుందని ఆ వీసా తెప్పించిన అమెరికాకు. ఫార్చునేట్లీ సో మెనీ టైమ్స్ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ రమ్మన్నాడు, నాకు టైం లేకుండా పోలేదు. చాలా సంతోషం రామకృష్ణ గారు, అనుకున్నవి కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యోగం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఐ థింక్ ఐ అప్రిషియేట్ మీ ప్రోగ్రామ్. దిస్ ఈస్ రియలీ హార్ట్ టు హార్ట్.